హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్పామ్ జామ్ విత్ మిరాకిల్ మిన్నీ. ఫస్ట్ నేను రెడీ అయిపోతున్నాను, తర్వాత మిన్నీని రెడీ చేద్దామని. ఇంతకెక్కడికో చెప్పలేదు కదా, మా ఫ్రెండ్ వాళ్ళ పాపది అన్నప్రాసన ఉంది. పెద్ద కాక అని ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉండిద్ది. సో అక్కడికి నేను, మిన్నీ, మా మమ్మీ వెళ్తున్నాం. మిన్నీకి ఇది సెకండ్ డ్రెస్ చేంజ్ చేయటం. ఆల్రెడీ ఫస్ట్ వేరే దేశాను, బట్ నాకు ఎందుకో డౌట్ అనిపించింది ఇది పట్లంగా అవన్నీ అక్కడ ఉంచుకోదు అని. అండ్ కొంచెం ఎండ కూడా ఎక్కువ ఉన్నట్టే అనిపించింది. సో మా ఫ్రెండ్ బిందు ఇచ్చింది ఈ డ్రెస్, చాలా బాగుంది దీనికి. సో థ్యాంక్ యూ బిందు ఆంటీ ఫ్రమ్ మిన్నీ. ఎంతైనా పింక్ కలర్ వేస్తే అమ్మాయిలు బాగుంటారు కదా, అందులో మిన్నీకి మిన్నీ డ్రెస్ వేస్తే ఇంకా అదిరిపోయింది. మీరు నేను జడ టైట్గా వేస్తాను అనుకుంటారు కానీ వీడియోలో అలా కనిపించింది. నేను బట్ కొంచెం లూజే ఉంచుతా. చూడు, నైస్ 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 నైస్. నేను ఇలా 2 పిలకలు వేయకపోతే అది ఒక్క పిలకకి సరిగ్గా అన్ని జుట్టు రావట్లేదు అండ్ ఇరిటేట్ అయిపోతుంది. అందుకే 2 పిలకలు వేస్తున్నాను. డ్రెస్ కొంచెము లూజ్ అయింది. యాక్చువల్లీ డ్రెస్ సరిపోయింది, బట్ పైన ఇచ్చినవి కొంచెం లూజ్గా ఉన్నాయి. సో దానికోసం అని చెప్పి కుట్లేస్తున్నారు. ఒంటి మీద వేసుకున్నాక వేయకూడదు అంటారు, బట్ తప్పలేదు, ఫాస్ట్గా టైం అయిపోయింది. ఎందుకంటే అప్పటికే మేము మార్నింగ్ ఎప్పుడో 7కి స్టార్ట్ అవుదాం అనుకొని మధ్యాహ్నం 11:30కో 12కో స్టార్ట్ అయ్యాము. ఎనీవే విజయవాడ నుంచి పెద్ద కాకని పెద్ద టైం పట్టదు, 1 అవర్ కల్లా వెళ్ళిపోవచ్చు. సో అందుకని చెప్పి లేట్ అయినా పర్లేదు అని చెప్పి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ కిడ్స్తో అంతే, మనం ఏది ప్లాన్ చేసుకున్నా కానీ మార్నింగే వెళ్ళాలి ఎక్కడికన్నా అనుకుంటే అది ఆబ్వియస్లీ వర్కౌట్ అవ్వదు. పాప లెగటమే 10:30కి లేచింది. ఫస్ట్ ఇంత కుదురుగా కూర్చుంటుంది అనుకోవద్దు, కాసేపు అబ్జర్వ్ చేసిద్ది అక్కడున్న మొత్తాన్ని, ఏం జరుగుతుందా ఏంటి అని. ఆ తర్వాత మొదలెట్టిద్ది. జర్నీలు అంటే ఎంత ఇష్టమో అసలు. యాక్చువల్లీ ఈ కార్లో స్మెల్ రాకూడదని కర్పూరం హ్యాంగ్ చేశారు ఫ్రంట్, బట్ ఆ స్మెల్కి మా అందరికీ కడుపులో తిప్పేసింది. మిన్నీ అయితే వామిటింగ్ కూడా చేసుకుంది ఒకసారి. ఎందుకో బాగా ఎక్కువ అయిపోయినట్టు అయింది ఆ స్మెల్. బట్ అది న్యాచురల్ రిఫ్రెషనర్ అని చెప్పి అది పెట్టారంట. నాకేమో అస్సలు నచ్చలేదు ఆ స్మెల్. సో విండో దగ్గరికి వస్తానని అడుగుతుంది. మరి లేపేమో అది వద్దంటదాన్ని. నువ్వే వద్దన్నావుగా. తీయమనిద్ది, పెట్టమనిద్ది, వద్దనిద్ది, గోల్ చేసిద్ది, ఒక్క దగ్గర కుదురుగా కూర్చోదు. అండ్ నాకు ఓన్లీ గర్ల్స్తో వెళ్ళే ఒక మంచి ట్రిప్ ఏదైనా ఐడియా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా మమ్మీ, నేను, మిన్నీ అలాగ ఒక 3 days హాయిగా మంచి సేఫ్టీ ఉండే ప్లేస్కి వెళ్ళొచ్చేసేటట్టు. నాకు ట్రిప్స్ అంటే ఎంత ఇష్టమో. అండ్ ఇంకొకటి, మిన్నీకి ఫుడ్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలి. ఇప్పుడు అన్ని తినేస్తుంది, మనం ఏది తింటున్నామో, బట్ కొన్ని ట్రిప్స్లో అసలు దొరకవు కదా. రైస్ దొరకడం కూడా చాలా కష్టమైంది. సో ఆ వేలో చెప్తున్నాను. మా మమ్మీ ఆల్రెడీ స్లీప్ వేసేసింది. మిన్నీ నేను సోంపు తింటున్నాము. ఎంత ఇష్టమో దీనికి సోంపు అంటే. ఫుడ్ తిన్నాక ఖచ్చితంగా టేస్ట్ చేసిద్ది అది. అండ్ కార్లో జర్నీ అసలు చేసినట్టే అనిపించలేదు. 1 అవర్ కూడా లేదు, ఇంకా ముందే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ వచ్చాము కాబట్టి టెంపుల్లో అసలు ఎవ్వరు లేరు. ఓన్లీ ఎవరైతే అన్నప్రాసనకి ఇలా వస్తారో వాళ్ళ వరకు ఉన్నట్టున్నారు. లక్కీలీ మేము వెళ్ళేపాటికి ఇంకా ఏం క్లోజ్ చేయలేదు. గుడి లోపలికి వెళ్ళనిస్తున్నారు. అప్పుడే హారతి ఇచ్చారు. మంచిగా దండం పెట్టేసుకొని వచ్చి అక్కడ పక్కన అన్నప్రాసనలు జరుగుతున్నాయి, చాలా మంది చేస్తున్నారు. మేము వచ్చేపాటికి మొత్తం అయిపోయింది. మొక్కుకొని ఇక్కడికి వచ్చి అన్నప్రాసన చేస్తారంట. చాలా మందే ఉన్నారు. భోజనాలు కూడా అక్కడే పెట్టుకునేటట్టు. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అంతే. ఇంతకీ మా ఫ్రెండ్ గురించి చెప్పలేదు కదా, తిను నా 10th క్లాస్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్స్ మేము ఆల్మోస్ట్ 7th or 8th క్లాస్ నుంచి. నాకు ప్రతి స్టేజ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. ఇంకా అలా కంటిన్యూగా ఫ్రీక్వెంట్ గా కలవకపోయినా కాల్ చేస్తే మటుకు గంటలు ఫ్రీగా మాట్లాడుకుంటాం. అసలు వెళ్ళదు ఎవరి దగ్గరికి. అవును, ఒకసారి వచ్చా మేము మట్టిలో తలకాయ పైకి, అప్పుడు ఇది రాలా. గోర్లు ఏంటి ఎంత పెంచావు? సెకండ్ అక్కడ చెల్లికి సెకండ్ చెయ్యి.
మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే భోజనాలు కూడా అక్కడే, రిలేటివ్స్ అందరూ అక్కడికే వచ్చారు. మంచిగా అక్కడే అన్నప్రశ్న చేసి భోజనాలు పెట్టుకుండేటట్టు. మిన్నీకి బాగా ఇష్టమైంది ఏంటంటే పెరుగన్నము. అండ్ కుక్కల్ని చూస్తే ఆగదు. ఇప్పుడు దాన్ని ఏదో ఒకటి చేసే వరకు వదలదు. భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒకప్పుడు మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ అయ్యాం. ఇప్పుడు మాకు పిల్లలు పుట్టారు. ఇంకా భోజనం అయ్యాక తాంబూలం తీసేసుకొని వచ్చాము. ఎందుకంటే కిడ్స్తో ఎక్కడ మనం ఎక్కువసేపు ఉండలేము. ఎండ లేకపోయినా కానీ కొంచెం ఉబ్బైతే అనిపించింది బాగా. అండ్ ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ మనం ఖచ్చితంగా చేసేది ఏంటిది, అక్కడ షాపింగ్ ఉండేది కదా. ఈసారి గుళ్ళో ఎలాగైనా మిన్నీకి గురుకులు తీసుకుందాం అనుకున్నాను. స్టీల్ కాకుండా ప్లాస్టిక్ ఇవి కొంచెం పెద్ద అయ్యాక. నాకు బాగా గుర్తు ఫ్రిడ్జ్లు అవన్నీ చిన్నప్పుడు మా తాతయ్య ఫుల్గా తీసుకొచ్చేవాళ్ళు. సో అది తీసుకుందాం అనుకున్నాం. మరీ అసలు ఎంత కాస్ట్ చెప్పారంటే మళ్ళీ బేరం అడగటానికి కూడా లేనంత కాస్ట్ చెప్పారు. ఇవేమో చేతులు కోసుకుంటే అసలుకే పిల్ల మంచి హైపర్ కదా అని చెప్పి తీసుకోలేదు. ప్లాస్టిక్లో అడిగితేనే కొంచెం ఒక 100-200 బేరం ఆడేటట్టు కూడా లేదు. నా తెల్లంటికి ఏంటి వీడియోలో ఇంతకనం కనిపిస్తున్నాయి. ఈ మధ్య మరీ టూ మచ్గా వస్తున్నాయి. యాక్చువల్లీ స్ట్రెస్ ఎక్కువ అయితే వస్తాయంట, అందుకే వస్తున్నాయేమో నాకు. వీడియో ఏంటి ఇంతగానో మూగిపోతుంది అనుకోకండి. మా మమ్మీ వీడియో తీసింది, ఆ మాత్రం ఉండిద్ది. ఎన్నిసార్లు చెప్తానో ఊపొద్దని, స్టిల్ అంతే ఊపేస్తూ ఉండిద్ది. ఇంకేం తీసుకోలేదు. వాళ్ళ చెప్పిన కాస్ట్కి బేరం ఆడాలంటే కూడా భయం వేసింది. వెళ్ళినప్పుడు ఎంత మంచిగా ఉన్నామో ఈ ఎండలో మొత్తం నల్ల కాకుల్లాగా అయిపోయాం ఇద్దరము. ఫుల్ చెమటలు. మిన్నీకి కూడా తల నుంచి పట్టేస్తూ ఉంటాయి చెమటలు. కొంచెం వేడిగా ఉన్నా కానీ బాగా అడుగుతుందని లాలీపాప్ కొనిచ్చాను ఒకటి. అదేంటో పుల్ల పుల్లగా ఉంది, తినలేదు, ఇంకా పడేసింది. నాకు ఇమ్మంటే ఇస్తుంది. మనం సెట్టింగ్ అంతా మార్చేసాము వెళ్ళినప్పుడు, ఎందుకంటే అంత ఇరిటేషన్ వచ్చింది. ముందు హెయిర్ అంతా తీసుకొని పైకి పెట్టేశాక నాకు కాస్త హాయిగా అనిపించింది. సో రిటర్న్ వెంటనే భోజనం చేసేసి వచ్చేసాము. ఆల్మోస్ట్ జర్నీ మొత్తం కలిపి 3 అవర్స్లో మంచిగా వెళ్ళేసి వచ్చేసాము. మా మమ్మీ అంటుంది ఇదివరకు లాగా అసలు జర్నీలు చేయలేకపోతున్నాము, ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళొస్తుంటే అని. ఇంటికి వచ్చేసాక మంచిగా ఒక నాప్ వేసి నైట్ ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇప్పుడు నాకు వచ్చిన ఆర్డర్స్ అన్నీ ఎలా ఉన్నాయా అని చెప్పి చెక్ చేస్తున్నాను. నాకు వచ్చిన ఆర్డర్స్ ఎలా ఉన్నాయో మీకు చూపించేస్తాను. ఇవి నేను శ్రావి ఫ్యాషన్స్లో తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు పెట్టాను కదా. సో ఈ వీడియోలో మీకు ప్రైజెస్ కూడా చూపించేస్తాను. మీకు కనుక ఏదైనా నచ్చితే కింద నేను వాళ్ళ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను, వాళ్ళ యూట్యూబ్ ఛానల్ లింక్. అండ్ మీకు ఏ డ్రెస్ నచ్చినా కానీ కాస్ట్ కూడా మెన్షన్ చేసేస్తాను నేను స్క్రీన్లోనే. సో మీకు నచ్చిన డ్రెస్ వాళ్ళకి మెసేజ్ చేస్తే మీకు క్లియర్గా అన్ని డీటెయిల్స్ చెప్తారు, పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఎవరికి ఏది బాగా నచ్చిందో అది కమెంట్ చేస్తే దానికి హైయెస్ట్ లైక్స్ ఎవరికి వస్తాయో వాళ్ళకి ఆ డ్రెస్ గివ్ అవే పంపిస్తా. బట్ ఓన్లీ ఫర్ 1 పర్సన్. ఎందుకంటే ఇన్ని డ్రెస్సెస్ నేను కూడా ఉంచుకోను, నాకు నచ్చినవి ఉంచుకొని మిగతాయి రిటర్న్ చేసేస్తాను. సో మీకోసం ఒక డ్రెస్ అయితే ఇస్తాను. అది కూడా ఇప్పుడు నేను చూపించిన వాటిలన్నింటిలో మీకు ఏది నచ్చిందో అది కమెంట్ చేయండి. దానికి హైయెస్ట్ లైక్స్ రావాలి. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ స్వాతి స్పాన్జామ్లో ఫాలో అయ్యి ఉండాలి. ఫ్యాన్జామ్ దీంట్లో యూట్యూబ్లో కూడా నా సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు డ్రెస్సెస్ ఒక్కొక్కటి చూసేద్దాము. ఆల్రెడీ అది గప్పు గప్పు చేస్తుంది. ఫస్ట్ యాజ్ యూజువల్ మన ఫేవరెట్ కలర్. సో ఇది దీనికి టాప్ మంచిగా ఇక్కడ నెక్ దగ్గర సింపుల్ డిజైన్ వచ్చింది. మినీ ఇట్రా దా, గుడికి వెళ్ళి వచ్చావు, పడుకోవచ్చుగా, కాస్త రెస్ట్ తీసుకోవచ్చుగా. సో ఇది దీనికి ఇలాగా మంచిగా ముత్యాల్లాగా వచ్చింది డిజైన్. అండ్ దీనికి చున్నీ దుప్పట అయితే చాలా అంటే చాలా హైలైట్గా ఉంది. ఇలాగా కొంచెం సింపుల్ లెహెంగాస్ వచ్చి ఇలా దుప్పటాస్ హైలైట్గా ఉంటే అదిరిపోయింది. ఇది బాటమ్ ప్లెయిన్ ఇచ్చారు. సో మీకు నేను ఫాస్ట్గా చూపిస్తాను. మీకు ఏది నచ్చిందో వాళ్ళ పేజ్లో పర్చేస్ చేయండి. శ్రావీస్ ఫ్యాషన్లో రీజనబుల్ ప్రైస్, హోల్సేల్ రేట్. లాస్ట్ టైం చెప్పాను కదా మీకు. సో నెక్స్ట్ డ్రెస్ కలర్ అయితే చాలా క్లాసీగా ఉంది. దీనికి కూడా అంతే, పైన నెక్ దగ్గర మంచి డిజైన్ వచ్చింది. సింపుల్గా దుప్పటా అండ్ బాటమ్. దుప్పటా అన్నిటికి ఇప్పుడు నేను చూపించిన 2 వాటికి సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా ఇది అసలు అదిరిపోయింది. కొంతమంది లైట్ కలర్స్ ఇష్టపడతారు కదా, నేను చూపిస్తున్నాను కదా. సో మినీ గోల్ మీరు పట్టించుకోవద్దు. ఇది లైట్ కలర్స్ ఎవరైతే ఇష్టపడతారో వాళ్ళకి సూపర్ ఉండిద్ది. సో నెక్స్ట్ చూపిస్తాను. నేను లాస్ట్ టైం చెప్పాను కదా వీళ్ళ రేట్స్ బయట వాళ్ళతో కంపేర్ చేసుకోండి అని. చాలా
మంది తీసుకున్నారంట వాళ్ళ దగ్గర బయట రేట్స్తో కంపేర్ చేసుకొని వీళ్ళ దగ్గర తక్కువ వచ్చినాయి అని చెప్పి. సో మీరు ఇప్పుడు నేను చూపించినవి అన్నీ కూడా మీకు మంచి రేటు, 100% క్వాలిటీ అండ్ ట్రస్టబుల్ పేజ్, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకుంటున్నారు. కాస్ట్ అయితే మీకు ఇంతకన్నా తక్కువ వేరే పేజెస్లో రాదు. దీనికి ముందు ఈ డ్రెస్సెస్ చూపించాలంటే ఫస్ట్ ఇవి చూపిద్దాము. సో నెక్స్ట్ ఇది లాస్ట్ టైం నేను అసలు ఇలాగా అంబ్రిల్లా మోడల్ చూపించలేదు కదా, సారీ ఆలియా కట్ మోడల్ చూపించా కానీ సిల్క్లో చూపించాను. బట్ ఇది కాటన్, కొంతమంది కాటన్ ఇష్టపడతారు కదా వాళ్ళకి ఫ్లోరల్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత రఫ్గా వాడినా కానీ మనం అసలు ఏం పాడవదు. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చి ఇక్కడ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిర్రర్స్ వచ్చాయి. మిన్నీ మిన్నీ గుడికెళ్ళి వచ్చి అలసిపోకుండా ఇంకా కూర్చొని ఉంది చూసారా. నా డ్రెస్సులేవో నేను చూపించుకుంటుంటే. సో ఇవి దేనికి దేనికి మిక్స్ చేసిందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరు సాధి చేసిందా? అది ఏమైనా చేసావుంటగా నువ్వేం పెట్టా చెప్పా, నేను పక్కకు నవ్వుతుంది. అమ్మో జారిపోతుంది. ఆగం చేస్తావు నువ్వు. చదువు అది పిల్ల చదువుతుంటే దాయమ్మా ఒకసారి పెట్టు. అమ్మా ఒకసారి పైన పెట్టు అన్ని పైన పెట్టు. ఓకే నీకు దండం పెడతాను ఎల్లవే మిన్నీ. పుడుకో వచ్చి. అమ్మా ఏదైనా అంటే బట్టలు ఇసిరేస్తావు లేక నువ్వు, నీకు నిజంగా భయం ఉంటే లోపలికి వెళ్ళమ్మాయి. మిన్నీ వెళ్ళు నువ్వు. ఏంటి నువ్వు కావాలని చేస్తున్నావు మినీ, నాకు అర్థం కాదు. ఎల్లు ఏంటి నెత్తి మీద పడుతుంది. నెత్తి మీద పడతాయి. ఆ రూమ్ లోకి వెళ్ళిపో అమ్మా. కొడతా ఇక బాయ్. బాయ్ వెళ్దాంపా దేవుడా. మా మిన్నీ గారిని లోపలికి పంపించేసి ఫ్లోరల్, ఎవరైతే ఫ్లోరల్ ఇష్టపడతారో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ బాటమ్ ఏమో ఈ కలర్. సో ఇది ఓవరాల్గా. సో చిన్న చిన్న పార్టీస్కి కూడా ఇలాంటి ఫ్లోరల్వి బాగుంటాయి. సో నెక్స్ట్ చూపిస్తాం. కాలేజ్ వేర్, డైలీ వేర్, రెగ్యులర్గా సూపర్ ఉండిద్ది. ఇవన్నీ చాలా తక్కువ అండ్ రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయి మీకు. ఇవ్వండి ఫుల్ హ్యాండ్స్. దీనికి బాటమ్ కూడా సేమ్ కలర్ ఇచ్చారు. అండ్ దుపటా ఏమో ఇది. ఇవి చూపిస్తున్న కన్నా వేసుకుంటే 3 పీస్ సెట్స్ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ చాలా హ్యాండిల్ చేయడానికి మనకి ఎక్కడికైనా వేసుకుంటానికి కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడైతే బాటమ్ మనకి ఇలా మంచిగా లూజ్ వచ్చిందో లెగ్గిన్స్ వీటికన్నా ఇవి కంఫర్టబుల్గా ఉంటాయి. ఈ మధ్య నేను ఆల్మోస్ట్ అన్ని 3 పీస్ సెట్సే వాడుతున్నాను. సో దాన్ని బట్టి చెప్తున్నాను. కింద ఇవి కూడా చూసారుగా ఎంత లూజ్ వచ్చినాయో. మనము వేరే పేజెస్లో చూస్తే ఇక్కడ టైట్ ఇచ్చేస్తారు ప్యాంట్స్ అండ్ దుపటాస్ లెంత్ ఉండవు. బట్ వీళ్ళ దగ్గర మటుకు నేను ఇప్పటిదాకా చూసినవి అన్ని లెంత్ బాగున్నాయి, క్వాలిటీ కూడా చాలా మంచిగా వచ్చాయి. సో మీకు ఏది నచ్చినా కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ అన్ని డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, కమెంట్ సెక్షన్లో ఉన్నాయి. శ్రావీస్ ఫ్యాషన్. సో మీకు ఏది నచ్చినా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళ దగ్గర పర్చేస్ చేయొచ్చు. సో నెక్స్ట్ డ్రెస్ చూద్దాము. ఇప్పటిదాకా నేను అసలు వైట్ వాడలేదు, క్రీమ్ వేసుకున్నాను కానీ వైట్ లాస్ట్ టైం వీళ్ళ దగ్గర ఒకటి ఫ్లోరల్ది మీరు చూస్తూ ఉన్నారు కదా రెగ్యులర్గా, బాగానే అనిపిస్తుంది. వైట్ బాగానే ఉండిద్ది నాకు అని. సో అందుకని చెప్పి వైట్లో కూడా ఈసారి ఒక 2 పంపించమని చెప్పాను. దాంట్లో నేను ఏది ఉంచుకుంటానో ఏది పంపించేస్తున్నానో మీకు ఇప్పుడు చూపిస్తా. ఫస్ట్ కొంచెం ఇది బయటికి వేసుకెళ్ళేటట్టు ఇది. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది వైట్ కలర్ మంచిగా ఫ్లవర్స్లా వచ్చి పింక్ కలర్ ఫ్లవర్స్ గ్రీన్, చాలా అంటే చాలా క్లాసీ లుక్ వచ్చింది. అండ్ దీనికి దుప్పటా జార్జెట్ దుప్పటా ఇచ్చారు. జార్జెట్ దుప్పటా హాయిగా వేసుకోవచ్చు మనము. అండ్ బాటమ్కి కూడా కింద థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇదైతే తీసుకున్న ఇప్పుడు చూపించిన వాటిలో అన్నింటిలో హైలైట్ ఇదే అని చెప్పచ్చు. ఫస్ట్ 2 కూడా చాలా బాగున్నాయి కలర్స్. ఇదైతే క్లాత్ కూడా మనం ఎంత రఫ్గా వాడినా కానీ చాలా బాగుండిద్ది. సో నెక్స్ట్ చూపిస్తా. ఇదైతే మనకి చిన్న చిన్న పార్టీస్ కూడా బాగుండిద్ది. ఇప్పుడు నెక్స్ట్ పీస్ చూసేద్దాం. అండ్ నెక్స్ట్ పీస్ ఇది
రెగ్యులర్ వేర్గా బాగుంటుంది. సో ఇది దీనికి మంచిగా జిగ్జాగ్లో ఇలా గ్రీన్ కలర్ వచ్చి దానికి బాటమ్ మీద వచ్చింది. అండ్ దుపట్టా ఏమో ప్లెయిన్ కలర్ వైట్ ఇచ్చారు. జూట్ మోడల్లో ఉంది దుపట్టా అయితే. ఇది కూడా చాలా బాగుంది. మీరు ఇన్ కేస్ కావాలంటే దీనికి మన దగ్గర గ్రీన్ కలర్ ప్లెయిన్ దుపట్టా ఉన్నా అది వేసుకున్నా కానీ సూపర్ ఉండిద్ది. సో నెక్స్ట్ పీస్ చూద్దాము. ఇది కూడా చాలా బాగుంది. ఈ కలర్ కూడా నాకు లేదు. అండ్ ఈ హ్యాండ్స్ చూసారా ఎంత బాగున్నాయో, డిఫరెంట్గా వచ్చాయి. ఈ హ్యాండ్స్కి వచ్చిందే ఇక్కడ కూడా బాటమ్కి కూడా వచ్చింది. కలర్ కూడా చాలా మంచిగా ఉంది. అండ్ దుపట్టా ఏమో ఇలా ఇచ్చారు. అండ్ ప్యాంట్ కూడా ఫ్లోరల్ వచ్చింది. వైట్ కలర్ అన్నీ ఇప్పుడు నేను చూపించిన 3లో కొంచెం వైట్ ఎక్కువ ఉంది కదా, దీంట్లో అన్ని మిక్స్డ్ వచ్చినాయి. ఇది కూడా క్లాత్ చాలా బాగుంది. సో ఇంకా ఇదే వీడియో అయిపోయింది. మీకు ఏదైనా నచ్చితే కనుక చెప్పాను కదా స్టావీ ఫ్యాషన్స్ కింద డీటెయిల్స్ ఉన్నాయి, వెళ్ళి పర్చేస్ చేయండి. సో హెక్టిక్ డే, ఇంకా పడుకోవడమే. Thank you so much for watching the video and do follow for more videos. Bye bye.